6 దాకా చేసాం. బ్యాక్ థెరపీ ఒకటి, తర్వాత రక్తనాళాన్ని ఇంప్రూవ్ చేయడం ఆల్మోస్ట్ 9 నుంచి 10 సెషన్లు అమౌంట్ అయింది. ఓకే సార్. మనం ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళడం జరిగింది. సుమారు 5 నుంచి 6 గంటలు కష్టపడి ముందు క్లాట్స్ తీయాలండి. రెండోది ఏంటంటే కాళ్ళలో వాపు వచ్చేస్తుంది. ఇప్పుడు బ్లడ్ ఫ్లో లోపలికి ఇన్పుట్ అవుట్పుట్ అంటాం కదా, ఆర్టరీలోంచి బ్లడ్ ఫ్లో వెళ్తుంది, వెయిన్లో నుంచి బ్యాక్ వస్తుంది. ఎప్పుడైతే ఒకటి బ్లాక్ అవుతుందో కాలు ఉబ్బు వచ్చేస్తుంది. ఆ కాలు వాపు అనేది డ్యామేజ్ కంటిన్యూస్గా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో అది జరగకుండా ఫస్ట్ చిన్నగా ఇన్సిషన్స్ ఇచ్చి ఆ డ్యామేజ్ని ఆపాము. తర్వాత రక్త సరఫరా ఎస్టాబ్లిష్ చేయడానికి బెలూన్స్ లాంటివి పంపించి ఆ క్లాట్స్ని బయటికి లాగాము, ఏది రక్తనాళాల్లో నుంచి. సో ఇదంతా కూడా జనరల్ అనెస్థీషియాలో చేయాలి. ఇవంతా కూడా మనిషికి పెయిన్ తెలియకుండా జనరల్ అనెస్థీషియా. అలా ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న 6 వారాల పాటులో 3 సార్లు పెద్ద మొత్తం జనరల్ అనెస్థీషియా, కనీసం 2 సార్లు స్పైనల్ నడుముకు ఒక ఇంజెక్షన్ ఇస్తాము. దానికి తోడు షార్ట్ జిఏ అంటారండి, బెడ్ సైడ్ డ్రెస్సింగ్స్ చేయాలన్నా కూడా తనకు నొప్పి తెలియకూడదు. సో బ్యూటీ ఆఫ్ అనెస్థీషియా క్రిటికల్ కేర్ ఏంటంటే మనకి పేషెంట్ ఇన్ని ప్రొసీజర్స్ జరిగినా కూడా నొప్పి తెలియకుండా ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. అదే అతను నొప్పితో బాగా సఫర్ అవుతున్నాడు అనుకోండి, ఫ్యూచర్లో మతిమరుపు రావటం, పార్కిన్సన్స్ రావటం, సైకోసిస్ అంటారు, ఐసీయూ సైకోసిస్. మీరు చూస్తే ఐసీయూలో ఒక 2-3 రోజులు పేషెంట్ ఉంటే కూడా క్రిటికల్ కేర్ అండ్ అనెస్థీషియా పని అనమాట మన దగ్గర. సో ఈ 42 రోజులు తిరుపతి గారికి ఇన్ఫెక్షన్స్ రాకుండా పర్ఫెక్ట్ టైంకి యాంటీబయాటిక్స్, టైం అనే కాదండి, రకరకాల యాంటీబయాటిక్స్ టైంకి వాడడం ఒకటి. రెండోది నొప్పి రాకుండా మల్టీ మోడల్ ఎనాల్జీషియా అంటాం. ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చే పెయిన్ కిల్లర్స్, నరాలకి ఇచ్చే పెయిన్ కిల్లర్స్, నడుముకి ఇచ్చే పెయిన్ కిల్లర్స్, ఇలాంటి మల్టీమోడల్ ఎనాల్జీషియాల ద్వారా అతనికి పెయిన్ లేకుండా చూసుకుంటాం. లేకపోతే మనం ఆయన సర్జరీ అనగానే మనిషి భయపడిపోతాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఆయన 42 రోజులు హాస్పిటల్లో ఉన్నట్టు లేదు, ఆయన కాన్ఫిడెన్స్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. సో ఇవన్నీ మనం చూసుకోవాలి అంటే మొత్తం పెయిన్ కిల్లింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మనకు బార్7 కేర్ తీసుకొని ఆయన కాల్ని కాపాడగలిగాం. ఇండీడ్ ఒక రకంగా ఆయన యొక్క లైఫ్ స్టైల్ మొత్తం ఫ్యూచర్లో ఫిజియోథెరపీ ఆయన పని చేసుకోవాలన్నా కాలు చాలా ఇంపార్టెంట్. ఆయన కాలుతో పాటు ఆయన ప్రాణాన్ని కూడా కాపాడగలిగారు. సో హెల్త్ కేర్లో ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసినప్పుడు, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి ట్రస్ట్ డెవలప్ చేసినప్పుడు రిజల్ట్స్ బాగుంటాయి. ట్రస్ట్ అవ్వలేదు అనుకోండి స్టార్టింగ్ నుండే, మిగతా ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే తను డాక్టర్ అవ్వడం ఒకటి, తన కాన్ఫిడెన్స్, గుడ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఇంకోటి వీళ్ళు అదృష్టం అన్నారు కానీ అదృష్టము టైం కలిసి రావడం అట్లా మనం అనుకుంటాము. యాక్చువల్గా అది టీమ్ వర్క్. ఆ టైంకి ఆ టీం వర్క్ని, ఆ టీం మొత్తాన్ని మనం కలెక్ట్ చేసుకొని, ఒక డాక్టర్ కాదు 9 సర్జరీలు అంటే ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది ఫిజియోథెరపిస్టులు, ఎంతమంది నర్సులు అండ్ మేనేజ్మెంట్ టీము, అడ్మినిస్ట్రేషన్ టీము, వీళ్ళందరూ చేస్తేనే ఇప్పుడు 20%, 25% కాస్ట్ తక్కువ పెట్టి చేద్దాం. హాస్పిటల్స్ అంటే పెద్ద హోటల్స్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. పెద్ద లిట్ రూమ్స్, తర్వాత ఇవన్నీ క్లీన్ బాత్రూమ్స్, మంచి నర్సెస్, మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటే సరిపోతుంది. మేమేంటంటే మా ఫోకస్ మొత్తము క్లినికల్ టీము, నర్సెస్, వాళ్ళు పేషెంట్లను బాగా చూసుకోవాలి. అది ఆ కాన్సెప్ట్తో నాసా హాస్పిటల్స్, నాసా అంటే NASA, న్యూరో అండ్ స్పైన్ అసోసియేట్స్ అనమాట, న్యూరో ఆర్థో క్రిటికల్ కేర్, ఈ ఫోకస్ పెట్టుకొని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ వీక్ ఏదో ఒక కాంప్లికేటెడ్ కేసు కానీ, లేదా పక్క హాస్పిటల్స్లో వేరే హాస్పిటల్స్లో లేదు, ప్రోగ్నోసిస్ బాగాలేదని చెప్పిన పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారు. 40 days 50 days ఇట్లా ఉండి వెళ్తున్నారు. తిరుపతినే చాలామంది ట్రీట్ చేశాడు, పేషెంట్ పేర్లు కూడా తనకు తెలుసు. సో ఇలాగా కాస్ట్ మీకు 20-25% తక్కువే పెట్టుకున్నాము జనరల్ పబ్లిక్ కూడా. తనంటే మన డాక్టర్ కాబట్టి ఇంకా కన్సిడర్ చేసాం. ఇట్స్ ఆల్ టీమ్ వర్క్, పేషెంట్ కాన్ఫిడెన్స్, ఫ్యామిలీ సపోర్ట్, గుడ్ నర్సెస్,
గుడ్ అడ్మినిస్ట్రేటివ్ టీమ్ అండ్ మీలాంటి వెల్ విషర్ సపోర్ట్. దట్ ఈస్ ద థింగ్. మీలాంటి వాళ్ళు వెళ్ళి పబ్లిక్లో చెప్తే ఇలా జరుగుతుంది, ఇట్లా తక్కువ ఉంది. అండ్ ఇంకొకటి, మీకు తెలిసిన వాళ్ళని పంపించండి, మీరు చూడండి. మీ అంటే నేను ఒకటే చెప్తాను, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు హాస్పిటల్కి రాకూడదు. ఒకవేళ అవసరం అయితే తీసుకురండి. మా నంబర్లన్నీ మీ దగ్గర ఉంటాయి, ఎవరు కాల్ చేయండి. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్సే. నా లాస్ట్ 20 years ఎక్స్పీరియన్స్లో నాకు మీడియా సపోర్ట్ చేసినంత వేరే ఎవరు చేయలేదు. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు మీడియాలో మొత్తం. సో మీరు చూడండి, లెటర్స్ చేస్తున్నాను. కన్సల్టేషన్గా ఫ్రీలాన్స్గా వస్తుంటాను అనమాట. నాకు సడన్గా రావడం జరిగింది అనమాట. సడన్గా నా తిమ్మిరి, పెయిన్, లాగడం ఇవన్నీ వచ్చేసరికి ఎమర్జెన్సీగా నియర్గా ఉన్న ఐక్నర్ దగ్గరలో ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ జనరల్ వీక్నెస్ అనుకొని అది నార్మల్గా అవసరం లేదన్నట్టు, అడ్మిట్ అవసరం లేదన్నారు. అక్కడ పెయిన్ తట్టుకోలేకపోయి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో సార్ వాళ్ళు చూశారనమాట. తర్వాత డయాగ్నోసిస్ చేసి ఎంఆర్ఐ తీశారు. దాని తర్వాత నెక్స్ట్ డే ట్రీట్మెంట్ అనేది సార్ వాళ్ళు చెప్పినట్టు ప్రొసీజర్ జరిగింది అనమాట.